హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే సండే. సో లాస్ట్ ఒక 2-3 సండేలు చూసుకుంటే 2 సండేలు అనుకుంటా మనమైతే బ్రేక్ఫాస్ట్ ట్రైలు చేసినాం కదా. అండ్ ఈ సండే కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది బ్రేక్ఫాస్ట్ ట్రైడ్ ఏమైనా ఉందా ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేసిరు. కాకుంటే నేనైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ ట్రైడ్ కాకుండా ఈసారి అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసిన. ఎప్పుడు వెళ్ళి మనమే తినేది ఎందుకు, ఈసారి మన ద్వారా ఒక 20-30 మంది అనాథ పిల్లలకి భోజనం పెడదామని చెప్పేసి ఈ సండే రోజు నేను ఫిక్స్ అయిపోయి, సో నేను గూగుల్లో ఎతికితే నాకు ఒకళ్ళు కనిపించారు. వాళ్ళకైతే నేను ఆల్రెడీ ఒక 4 డేస్ ముందు అనుకుంటా పేమెంట్ చేసేసిన ఆల్రెడీ. నేను సండే రోజు వస్తా, ఆఫ్టర్నూన్ వస్తా, మనం భోజనం కార్యక్రమం అది చూసేసుకుందాం అని చెప్పేసి చెప్పిన. బట్ కొన్ని రీజన్స్ వల్ల సండే రోజు అంటే ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళ సైడ్ నుంచే క్యాన్సిల్ చేసేసారు. సార్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు కుదరట్లేదు, మీరు ఈవినింగ్ వస్తారా అని చెప్పేసి అన్నారు. సరే ఓకే, ఎప్పుడైతే ఉదయం అయినా సాయంత్రం అయినా మనం అనుకుంది అన్నం పెట్టాలి, ఉదయం తిన్నా ఒకటే రాత్రి తిన్నా ఒకటే అని చెప్పేసి అనుకొని ఓకే అని చెప్పేసిన. ఇంకా ఇప్పుడైతే మనం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్లేస్ అయితే వచ్చేసి బోడుప్పల్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 35-40 కిలోమీటర్స్ ఏముంది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి, సిటీ లోపల నుంచి వెళ్ళాలనుకోవట్లేదు నేను, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు మనం ఆ ఆర్ఫనేజ్ హోమ్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి నా తరపున ఈ సండే రోజు ఏదో నాకు దోచినంతలో నేనైతే ఫుడ్ అయితే పెడుతున్నా. అండ్ అక్కడికి వెళ్ళినాక మీకు అది మొత్తం అంతా చూపిస్తా. పిల్లలతో కూడా మనం కొంచెం ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారు ఏందనేది అయితే చూద్దాం. సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. ఇదిగోండి ప్రెజెంట్ నేను, బ్రౌనీ, వెంకట్ బ్రో, మీ ముగ్గురం అయితే వెళ్తున్నాం. బ్రౌనీ ఇట్రా, హాయ్ చెప్పు. బ్రౌనీ చూడరా, ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. సో సిటీ లోపల నుంచి వెళ్తే ఇప్పుడు ఏంటంటే నేను చాలా టైం పడుతుంది వెళ్ళడానికి, అందుకని చెప్పి అడుగు అరుస్తూ ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు, ఈ విండో తీయాలంట. కుయింగ్ 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 అని ఒకటే సౌండ్ చేస్తారు, చూసారు కదా, విండో తీయాలంట. ఇట్రా, ఆ విండో తీస్తే మంచి అట్లా తలకాయ బయట పెట్టుకొని చూస్తూ ఉంటాడు అనమాట. మీకు చూపిస్తూ ఉండండి ఎట్లా చూస్తాడో. 80 లేన్లోకి వచ్చేద్దాం. ఇక చూసారు కదా, అట్లా తలకాయ బయటికి పెట్టి చూడాలన్నమాట. కార్లో కానీ మొన్న మజ్దాకి వచ్చినప్పుడు నేనేం చేసిన అంటే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినా అనమాట. నేను ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకొని వచ్చినా కదా, ఆల్మోస్ట్ ఒక 2.5-3 అవర్స్ దాకా పట్టింది. ఇంట్లో ఫుడ్ అన్ని వాటర్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. రాగానే మజ్దాక్ వాళ్ళని, అంటే వాళ్ళిద్దరు వచ్చారు కదా, వాళ్ళని ఇంకా నన్ను మామూలుగా కాదు మీదకి ఎక్కి దునకడం, మజ్దాక్నేమో చూసి ఓ అని గట్టిగా అరవడం. అంటే నన్ను వదిలిపెట్టి నువ్వు ఒక్కడే మంచిగా ఎయిర్పోర్ట్ పోయి వచ్చినావు ఎంజాయ్ చేయడానికి, నన్ను ఎందుకు వదిలేసిపోయినా ఇంట్లో అని చెప్పేసి ఒక పెద్ద గొడవ అనుకోండి. అట్లా చేస్తాడు అనమాట వీడు. నేను చాలా వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా నేను పెట్టలేదు. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. ఇగో చూసారు కదా, తలకాయ బయట పెట్టాలి అట్లా. కార్ రైడ్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. స్కూటీ మీద కూడా ఇప్పుడు నేను ఇంకో కొత్త స్కూటీ కొనాలని అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర పాతది ఇంకో డొక్కు స్కూటీ ఉండే ఒకటి, మా ఫ్రెండ్ది యూజ్ చేసుకుంటున్నా నేను అది. సో అది మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి నేను ఇంకో కొత్తది స్కూటీ తీసుకోవాలి. వీడి కోసమనే మెయిన్. ఏం లేదు, రోజు సాయంత్రం అట్లా ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రౌండ్కి తిప్పుకొని రావాలన్నమాట. ఆ టైం అయితే చూసారు కదా, సాయంత్రం 6-7 ఈ టైం అయిందనుకోండి, నన్ను ఎప్పుడు తిప్పుతావు ఎప్పుడు అని చెప్పేసి వచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా, అది నాకు ఇదేం ఆనందమో తెలియదు కానీ నాకు తలకాయ ఎప్పుడు అట్లా బయట ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు మాతో పాటు మేమైతే ఇప్పుడు కేక్ తీసుకొని వెళ్తున్నాం. వెంకట్ బ్రో, నేనేమో ఫుడ్ పెట్టిస్తున్నా, వెంకట్ బ్రో ఏమో కేక్ తీసుకొని వస్తున్నారు అనమాట. మామూలు కేక్ ఏం కాదు, 2000 రూపీస్ అయింది ఇప్పుడు ఆ కేక్కి. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాక్స్లో ఉంది, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి అసలుకి ఇంత నైట్ టైంలో కూడా ఎంత అద్భుతంగా ఉందో కదా అవుటర్ రింగ్ రోడ్ అయితే మాత్రం. మొన్న మా బంగ్లాదేశీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, దానికన్నా ముందు కూడా యూరోప్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారు ఒక ఇద్దరు, వాళ్ళు ఒక 2 డేస్ ఉన్నారు అంతే. వాళ్ళకి నేను చూపించినప్పుడు అయితే మాత్రం అసలు సేమ్ ఇది ఫారెన్ లానే ఉంది మీ అవుటర్ రింగ్ రోడ్ అయితే మాత్రం. అంటుంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎవరైనా కానీ మన ఊరిని పొగుడుతుంటే మస్తు అనిపిస్తుంది కదా మనకి. అండ్ ఇండియాలో ఇంత పర్ఫెక్ట్, ఇంత సూపర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కడా లేదు, అది హైదరాబాద్లో మాత్రమే ఉంది. దీనికి మనం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. సూపర్ అంటే సూపర్ అసలు ఇది. మనమైతే జస్ట్ ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ దిగేసి వరంగల్ రోడ్లో నుంచి అయితే ఇప్పుడు ఉప్పల్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇది ఇక్కడ గట్కేసర్ నుంచి ఉప్పల్ వెళ్ళే రోడ్ ఇది. జస్ట్ ఇప్పుడే మనం ఒక అవుటర్ రింగ్ రోడ్ దిగి ఒక 2 మినిట్స్ కూడా కాలేదు. సో ఇదే రోడ్లో ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇంకా ఎంత ఉంది బ్రో,
11 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 11 కిలోమీటర్స్లో మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఈ కెమెరా చూడండి, నైట్ టైంలో కూడా అసలు సూపర్ క్వాలిటీ వస్తుంది కదా, మామూలుగా రావట్లేదు. వామ్మో, ఈ రోడ్లో అయితే మాత్రం సాయంత్రం టైంలో ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. బట్ అక్కడ 30 కిలోమీటర్లు ట్రాఫిక్లో 40 కిలోమీటర్లు ట్రాఫిక్లో వచ్చే బదులు ఇట్లా ఒక 5-6 కిలోమీటర్లు ట్రాఫిక్లో పోయినా ఏం కాదని చెప్పేసి నేను ఈ రోడ్ తీసుకున్నాను అనమాట. ఒకప్పుడు ఈ రోడ్డు ఏంటంటే ఫుల్ ఖాళీ ఉండేది, జస్ట్ ఉప్పల్ దాటి కొంచెం ముందుకు వచ్చినామంటే ఇదంతా ఫ్రీ ఉండేది. బట్ ఇప్పుడు నేను చెప్పేది 10 సంవత్సరాల కింద ముచ్చట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం 2014-13 టైంలో నేను హైదరాబాద్లో చాలా రోజులు ఉన్నా. అప్పుడు నేను చెప్పేది, నా దగ్గర అప్పుడు పల్సర్ 220F ఉండే, ఏది 2013-14 టైంలో. ఆ బండిలో నేను ఇక్కడ తిరిగేదనమాట. సో నాకు అప్పుడు బాగా గుర్తుంది. ఓకే ఓకే, ఇది లాస్ట్ కట్ చేద్దామా? అది పెట్టాను దీని మీద పెట్టేసి. బ్రో మీరు కూడా రండి, వెంకట్ బ్రో. ఇంకా లేవా ప్లేట్స్? ఓకే ఓకే, ఇస్తా. ఏం పేరు నీ పేరు? హర్ష. హర్ష అంకులా? అంకుల్ ఏంది హర్ష అంకుల్? వచ్చినాయి అందరికి? అన్నం ఎక్కడుంది? ఓకే ఓకే, అచ్చడి నుంచి పెట్టుకొని వస్తా. బాబా జర్రా ఒకసారి. వచ్చినాయా? ఓకే. నీకేనా ఫస్ట్? నీకేలా? చాలా కొంచెం వేయాలా? కొంచెమా? వేస్తా వేస్తా. చాలా బుడ్డోడు. అరే ప్లేట్ ఇక్కడ పెట్టి ఇట్లా. ఎవరికి కావాలి ఇంకొంచెం? నీకు ఒరే ప్లేట్ రివర్స్ పెట్టినా నువ్వు. కాదు, ఊరికినే వచ్చిన, బర్త్డే వదిలేదు. నీ బర్త్డే ఎప్పుడు? ఎవరిది లేదు, ఊరికి. నీకు కొంచెం కావాలా? నీకు వైట్ రైసా? ఓకే ఓకే, నా తీసుకో. నీకు కూడా కొంచెమా? ఓకే. నీకా? ఎవరిది కాదు, నీకేనా? వైట్ రైస్, వైట్ రైస్ ఓకేనా? పిల్లగా నీకు చాలా నీకు వైట్ రైస్ కావాలంట. మీరు కూడా సర్వ్ చేయండి బ్రో, వెంకట్ బ్రో. వస్తాం. చాలా నీకు ఇంత కావాలా? ఇప్పుడు ఈ పిల్లలంతా ఇక్కడ ఉండే వాళ్ళ? చాలా. ఈ ప్లేట్ ఎవరిది? ఇక్కడ ఎవరు? ఓకే ఓకే. కూర్చోాలి కూర్చోాలి మీరు. ఎక్కడ? ఇదే ప్లేటా? ఇదేనా? వేస్తా. వెంకట్ బ్రో మీరు వేస్తారా? కొంచెం రండి బ్రో, మీరు రండి రండి బ్రో. వెంకట్ బ్రో రండి, వెంకట్ బ్రో మీరు రండి రండి. ఏం కాదు బ్రో, కొంచెం ఏం బ్రో. అంకుల్ అంకుల్ పెరుగు పెరుగు అంకుల్ అంట.
వైట్ రైస్ ఉందా? ఎక్కడుంది వైట్ రైస్? ఇది ఉందా? అక్కడ ఒక అబ్బాయికి వైట్ రైస్ వేయలే. అంతే, ఒక చిన్న అనౌన్స్మెంట్. హైదరాబాద్ లో మన దగ్గర జాబ్ ఆఫర్ ఉంది. ఈ జాబ్ ఓన్లీ హస్బెండ్ చనిపోయిన లేడీస్ కి లేదా సింగిల్ గా ఉండే లేడీస్ కి మాత్రమే. ఈ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. శాలరీ 8,000 నుంచి 10,000 వరకు. మీకు సపరేట్ గా ప్రైవేట్ రూమ్ తో పాటు ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అన్ని ఖర్చులు మేమే చూసుకుంటాం. మీకు వచ్చే శాలరీ మొత్తం మీరే ఫుల్ గా సేవ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. అంతే, మీకు ఇంకా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేసి అడగచ్చు. నా కోసం ఎవరైనా కాల్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి ఈ నెంబర్ కి కాల్ చేయకండి, ఎందుకంటే ఇది మా టీం దగ్గర ఉంటది నెంబర్. ఈ జాబ్ ఓన్లీ లేడీస్ కి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మేమైతే మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఉప్పు నాకు తెలియదు ఇక్కడ ఎక్కడుందో. చాలా తీసుకొస్తా. చారా అమ్మా, చారా పోస్తా. ఇట్రా ముక్కలొద్దా? నీకు చారా పెరుగా? పెరుగా? అవునా? 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 చికెన్ ఎవరికి కావాలి? చికెన్ చికెన్ ఓకేనా? ఓకేనా? ఎవరికి? ఫస్ట్ అవి కంప్లీట్ చేయి నువ్వు. అడుగుతా. తమన్ గారు ఉప్పు ఎక్కడుంది? వాటర్ తెస్తా. తమన్ గారు ఉప్పు ఉప్పు కొంచెం వాళ్ళకి తెస్తా. ఇంకెవరికి కావాలరా చికెన్? పిల్లలు చారా? ఇదేనా? ఓకేనా? పాప ఇగో అన్నం. అన్నమా? తీసుకొస్తా. అన్నం ఎవరికి? కొంచెమైనా? అన్నమ్మా చికెన్ ఎవరికి కావాలి? బ్రో ఇక్కడ చికెన్ మీరే కట్ చేయండి. మీరే కట్ చేయండి. కట్ చేయండి. మీరే కట్ చేయండి. ఆగండి ఆగండి ఆగండి. బర్త్డే ఎవరిది లేదు. బర్త్డే తమన్ గారు మీరు ఇచ్చేయండి. నీ బర్త్డేనా ఈరోజు? అమ్మమ్మ రే 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 చేయొద్దు అట్లా. అట్లా చేయొద్దు. అట్లా పెట్టద్దు. అట్లా పెట్టద్దు. కొట్టకండి. అరే అంత పెద్ద కేక్ మీకే రా. చేయబెట్టి గలీజ్ చేయొద్దు. పీస్ ఇచ్చేయండి. ఇచ్చేసేయండి. మీరు ఇచ్చేసేయండి. బయటికి వెళ్ళిపో. తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. ఇక తీసుకుని చెప్పు. ఇప్పిస్తలే. పెద్దదా? ఇవి ఈ పాపకి పెద్దది ఇప్పించేయండి. అరే 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 ఆగండి ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. మీరు చేయి పెట్టద్దు. అందరూ అట్లా చేస్తే మళ్ళీ ఎవరికి రాదు.
బయటికి వెళ్ళమ్మా. ఈ పాప కంటే ఇచ్చేయండి, చిన్న పాపకి ఇచ్చేయండి. తీసుకో పాప, వెళ్ళిపోరా. ఇది కావాలా? నా పేరు మహేంద్ర. నేనైతే 4వ క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు నేను కూడా 4వ క్లాస్ చదువుతున్నా. చాలా బాగుంది. అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. బాయ్ 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 టాటా. థ్యాంక్ అండి. ఓకే, ఇప్పుడైతే ఇంక అయిపోయింది. ఆ లోపల ఫ్యాన్ లేదు, ఏం లేదు. చాలా చిన్నదన్నమాట ఇది ఆర్ఫనేజ్ హోమ్. అందుకని చెప్పేసి ఇది చెమటలు చూడండి ఎట్లా కారిపోతున్నాయో. అమ్మ, పిల్లలైతే మాత్రం ఫుల్ తిన్నారు, మస్తు ఎంజాయ్ చేసారు. పోండి, అందరికి అన్నీ ఎక్కువ అయిపోయినాయి. ఇంకొక 5-6 మెంబర్స్ తక్కువ వచ్చారు, అందుకని చెప్పేసి. బ్రో ఇంక ఇప్పుడు ఎటు వెళ్దాం నెక్స్ట్? ఇంటికనా? తిందాం బ్రో, కరెక్టే, నేను మర్చిపోయాను. ఫస్ట్ ఇప్పుడు ఎటైనా వెళ్ళిపోయి మంచిగా భోజనం అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే ముందు అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్. నేను చూసుకోలేదు, సడన్గా 50 or 60 అయిపోయిందనమాట రేంజ్. నేను చూడకుండా అట్లనే వస్తూనే ఉన్నా. నేను ఇంకా అదృష్టం ఏంటంటే కొంచెం ఇక్కడ దగ్గరలోనే ఆర్ఫనేజ్ దగ్గర నుంచి మనం వచ్చి లెఫ్ట్ తిరగగానే పెట్రోల్ పంప్ అయితే కనిపించింది. డీజిల్ ఫుల్ చేపిస్తున్నా 3000 రూపీస్కి. యాక్చువల్లీ ఇంకెక్కువ పడుతుంది, 6000 దగ్గర దాకా పట్టాలి ఇప్పుడైతే మాత్రం, ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది కదా ట్యాంక్. కానీ నేనైతే 3000 కొట్టిస్తున్నాను ప్రస్తుతానికి ఇప్పటికైతే చాలని. ఎప్పుడైనా నేను ఫుల్ ట్యాంకే కొట్టిస్తాను, టైం లేదు. అది ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట, ఎందుకంటే దీనికి చిన్న కొట్టాల. ఈ కార్లో ఇది ఒక ప్రాబ్లం. మేము కూడా పిల్లలతో పాటే కూర్చొని ఫుడ్ తిందామని అనుకున్నాం, కానీ అక్కడ వండింది వాళ్ళ వరకు మాత్రమే కరెక్ట్ గా సరిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అంబియన్స్ చూడండి, నాకైతే మాత్రం మస్తు నచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఈ చేపలు, ఈ పూలు భలే ఉంది అసలుకి. కొరియన్ చికెన్ అండ్ ఇంకా మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేసేసినాం స్టార్టర్స్ లాగా. ఇంకా తినడం అయిపోయినాక డైరెక్ట్ గా నేను రూమ్ కి అయితే వచ్చేసిన. సో యాక్చువల్లీ ఏంటంటే చాలామంది నేను చూస్తున్నా చాలా రోజుల నుంచి, నేను హెల్మెట్ కొన్నా అని పెట్టినా, లేదంటే ఇంకా ఏదన్నా కానీ మన రైడ్కి అవసరమయ్యే వస్తువులు ఉంటాయి కదా, ఏదన్నా కొన్నా అని పెడితే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు అనాథ పిల్లలకు అన్నం పెట్టచ్చు కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి అంటున్నారు. నేను చేసే హెల్ప్ ఏదైతే ఉందో నేను చేస్తూనే ఉన్నా. కాకుంటే ఏంటంటే నాకు ఎప్పుడైతే నచ్చుతుందో, నాకు ఎప్పుడైతే పెట్టాలనిపిస్తుందో వీడియో అప్పుడే పెడతా. స్పెషల్గా వీడియో తీయడం కోసమే పోయి నేను అన్నం అయితే పెట్టాను. నేను ఎట్లాంటి టైప్ అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇట్లా నేను ఒక దగ్గర సూర్యాపేటలో అనుకుంటా, నేను వాళ్ళకి ఫ్యాన్స్, వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ ఇప్పించేసిన. హైలైట్ విషయం ఏంటంటే ఇప్పించింది నేను మా సూర్యాపేటలోనే, వాళ్ళకి నేను ఇప్పించిన అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటివరకు కూడా తెలియదు. వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. అంటే నేను వేరే ఎవరిలాగానో మాట్లాడి వాళ్ళతో ఫోన్లో నేను పేమెంట్ చేసేసిన అనమాట వీటన్నిటి కోసం అని చెప్పేసి. సో మీరు అనుకోకండి అంటే వీడియో పెడితేనే సహాయం చేసినట్టు, వీడియో పెట్టలేదంటే సహాయం చేయనట్టు అయిపోయింది ఈ రోజులలో. మీలో కూడా ఇప్పుడు చాలామంది మీ బర్త్డేస్కు కానీ లేదంటే ఎక్కడైనా కానీ మీకు దోచినంత సహాయం చేస్తూనే ఉండుంటారు. మీలో అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉండవు కదా, అట్లని చెప్పేసి మిమ్మల్ని మీరు వీడియో పెట్టలేగా యూట్యూబ్లో లేదా వాట్సాప్లో స్టేటస్ పెట్టలే కదా మీరు సాయం చేయనట్టే అంటే అది కరెక్ట్ ఉంటుందా? కాదు కదా. సో ఏంటంటే నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు నచ్చినప్పుడు నేను వీడియో పెడతా. నాకు నచ్చలేదు అనుకోండి, నేను ఈ మధ్యకాలంలో ఒక 15-20 చేసిన, అంటే ఇట్లాంటివే దీనికన్నా ఇంకా చాలా పెద్దవి కూడా చేసిన. కాకుంటే నేను ఏంటంటే పెట్టలేదు వీడియో అంతే. ఇంకా అట్లా అని చెప్పేసి నీ వీడియో పెట్టనంత మాత్రాన నేనేదో డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి అనుకోకండి. నేను ఏది కొన్నా కూడా అది నా రైడ్కి సంబంధించింది, నాకు అవసరం ఉంటేనే కొంటా తప్ప నేను వేస్ట్ ఖర్చులు అయితే చేయను అసలు. అది అంటే మీ అందరికి తెలియాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అంతే, ఏం లేదు. సో ఈరోజు అయితే మాత్రం నేనైతే ఫుల్ హ్యాపీ. పిల్లలు అయితే మంచిగా ఫుడ్ తిన్నారు, ఎంజాయ్ చేసేసారు. వాళ్ళంటే ఎప్పుడంటే కేక్ ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంట మొత్తం అట్లా కట్ చేయగానే అతను ఒక్కొక్కరు చేయితో పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తీసుకొని వెళ్ళిపోతారంట. కానీ ఈసారి మాత్రం ముందే చెప్పిన నేను మంచిగా ఉండండి అంటే మంచిగా మాట విని మంచిగా అయితే ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లాంటి మంచి చేస్తా, కానీ నాకు నచ్చితే వీడియో పెడతా, లేదంటే పెట్టను. ఇది మళ్ళీ ముందే చెప్తున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇన్ కేస్ మీకు గినక నచ్చింది, ఇట్లాంటి అన్న కార్యక్రమాలు మళ్ళీ చేసినప్పుడు నేను వీడియో తీసి పెట్టమంటే మాత్రం
నేను పెడతా, లేదనుకుంటే మాత్రం ఇంకా వీడియో తీయడం అయితే మాత్రం ఇదే లాస్ట్ అవుతుంది. అంటే హెల్ప్ చేయడం లాస్ట్ కదా, వీడియో తీసి ఇట్లా యూట్యూబ్లో పెట్టి. కాబట్టి సో మీరైతే నాకు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. దిస్ ఈజ్ వైఎస్ అన్నయ్య యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.